ముఖ్యంగా మా ఇబ్రాహీంపట్నంలో శ్రీరామ్ నగర్ కాలనీలో జేఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 25th సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈసారి నరేంద్ర మోడీ గారు ఎన్నో కలల రామ మందిరం నిర్మించినారు కాబట్టే ఈసారి బాలరాముడిని అక్కడ బాలరాముడి రూపంలో అక్కడ దర్శనమిచ్చాము. అదేవిధంగా సీతాదేవి ఉండాలనే ఉద్దేశంతో సీతాదేవి, అదేవిధంగా లక్ష్మణుడు, అదేవిధంగా మన జై హనుమాన్ హనుమంతుడు తన ఛాతిని చీల్చుకొని రాముడు సీత మన హిందుత్వం అని తెలుపనికే అయినటువంటి ఒక చిహ్నంగా ఈసారి మేము చాలా అద్భుతంగా మా శంకర్ కళాకారు రూపొందించారు. ఒక చిన్న స్టోరీని కూడా వారు ఈ యొక్క విగ్రహంలో ప్రతి ఒక్క పిల్లలకి హిందుత్వానికి తెలియాలనే ఉద్దేశంతో మా ఇబ్రాహీంపట్నం ప్రతి ఒక్కరు వచ్చి చూడాలనే ఉద్దేశంతో ఒక చిన్న స్టోరీ. రామాయణంలో అయోధ్య తర్వాత మన యుద్ధం తర్వాత పట్టాభిషేకం శ్రీరాముడి పట్టాభిషేకం అప్పుడు సీతాదేవి రాముడు కూర్చున్నప్పుడు హనుమంతుని హనుమ నువ్వు లేందే ఈ రామాయణం లేదు, మా యుద్ధం లేదు, సీతాదేవి తీసుకొని అనగానే సీతాదేవి తమ మెడల నుంచి హారం తీసి హనుమాన్కి ఇస్తే హనుమాన్ ఖుషిగా తీసుకొని దాన్ని నమ్ములుతుంటే అందరూ పరేషాన్ అవుతారు. ఏంది ఎందుకు నవ్వుతున్నావు హనుమ, ఏంటంటే నా రాముడు ఏడ ఉండని చూపిస్తుంటాడు అందరికీ. రాముడు అక్కడ కాదు చూపి అని అంటే మా రాముడు ఇక్కడ లేడు, నాకు ఈ బంగారం అవసరం లేదు, నా రాముడు ఇక్కడ లేడు అని అందరి ముంగడ తన ఛాతిని చూపించి రాముడు సీత ఉన్నాడనే ఒక చిన్న కాన్సెప్ట్ని శంకర్ కళాకారు మా యొక్క సహకారంతో వాళ్ళ యొక్క సహకారంతో నిర్మిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు ఇచ్చేసి ఈ యొక్క దర్శనాన్ని చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ముఖ్యంగా మా ఇబ్రాహీంపట్నంలో శ్రీరామ్ నగర్ కాలనీలో జేఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 25th సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈసారి నరేంద్ర మోడీ గారు ఎన్నో కలల రామ మందిరం నిర్మించినారు కాబట్టే ఈసారి బాలరాముడిని అక్కడ బాలరాముడి రూపంలో అక్కడ దర్శనమిచ్చాము. అదేవిధంగా సీతాదేవి ఉండాలనే ఉద్దేశంతో సీతాదేవి, అదేవిధంగా లక్ష్మణుడు, అదేవిధంగా మన జై హనుమాన్ హనుమంతుడు తన ఛాతిని చీల్చుకొని రాముడు సీత మన హిందుత్వం అని తెలుపనికే అయినటువంటి ఒక చిహ్నంగా ఈసారి మేము చాలా అద్భుతంగా మా శంకర్ కళాకారు రూపొందించారు. ఒక చిన్న స్టోరీని కూడా వారు ఈ యొక్క విగ్రహంలో ప్రతి ఒక్క పిల్లలకి హిందుత్వానికి తెలియాలనే ఉద్దేశంతో మా ఇబ్రాహీంపట్నం ప్రతి ఒక్కరు వచ్చి చూడాలనే ఉద్దేశంతో ఒక చిన్న స్టోరీ. రామాయణంలో అయోధ్య తర్వాత మన యుద్ధం తర్వాత పట్టాభిషేకం శ్రీరాముడి పట్టాభిషేకం అప్పుడు సీతాదేవి రాముడు కూర్చున్నప్పుడు హనుమంతుని హనుమ నువ్వు లేందే ఈ రామాయణం లేదు, మా యుద్ధం లేదు, సీతాదేవి తీసుకొని అనగానే సీతాదేవి తమ మెడల నుంచి హారం తీసి హనుమాన్కి ఇస్తే హనుమాన్ ఖుషిగా తీసుకొని దాన్ని నమ్ములుతుంటే అందరూ పరేషాన్ అవుతారు. ఏంది ఎందుకు నవ్వుతున్నావు హనుమ, ఏంటంటే నా రాముడు ఏడ ఉండని చూపిస్తుంటాడు అందరికీ. రాముడు అక్కడ కాదు చూపి అని అంటే మా రాముడు ఇక్కడ లేడు, నాకు ఈ బంగారం అవసరం లేదు, నా రాముడు ఇక్కడ లేడు అని అందరి ముంగడ తన ఛాతిని చూపించి రాముడు సీత ఉన్నాడనే ఒక చిన్న కాన్సెప్ట్ని శంకర్ కళాకారు మా యొక్క సహకారంతో వాళ్ళ యొక్క సహకారంతో నిర్మిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు ఇచ్చేసి ఈ యొక్క దర్శనాన్ని చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.